అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికటి శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీతమణి పాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన రగ్భూషాంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగజ్జమాజగంథ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మృదుమధురంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన స్వాతిని మనసారా అభినందిస్తున్నాను. పెద్దల సుకృత విశేషం, భగవద్ అనుగ్రహ విశేషం, ఆచార్య అనుగ్రహం ఇవి పరిపూర్ణంగా ఉండడం వల్ల ఈ తరానికి చెంది జీవన విధానంలో నవీనత ఉండేటటువంటి స్థలంలో కూడా ఏ రకమైనటువంటి ఈ గంధము లేకుండా ఉండేటటువంటి స్థితిలో కూడా ఈ సంస్కారాన్ని పొంది ఈ సంస్కారాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటూ ఆసక్తిని పెంపొందించుకుంటూ కృషిని ఇంకా 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 విస్తారం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నటువంటి వారిలో మన స్వాతి ఒకరు. ఇంతమందిని ఇక్కడ భగవంతుడు కలిపాడు. వీళ్ళలో ఉండేటటువంటి ఈ సంస్కారం శ్రద్ధని మరింతగా పెంచేటటువంటి బాధ్యతని నాకు అప్పగించాడు అని అనిపిస్తుంది ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే. ఎలాగైనా జీవితం గడిచిపోతుంది, కానీ అలా కాకుండా సార్థకంగా గడపాలి అనే దాని విషయంలో సద్గ్రంథ అధ్యయనం పట్ల ఉండేటటువంటి శ్రద్ధ ఇంకా ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. అలా కాకుండా చదువుకోవాలి, తెలుసుకోవాలి, మళ్ళీ దానిని నిలుపుకోవాలి అనేటటువంటి ఒక సంస్కారం ఆ పిల్లకి ఉంది. ఆ క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తర శతకం మనను ప్రారంభం చేసింది రక్షించి. ఎందుకంటే కఠినంగా ఉంది విషయం, దీన్ని నేను అందుకోగలనా లేదా అనేటటువంటి శంకని జయించి నేను అందుకోగలను అనేటటువంటి విశ్వాసాన్ని పొందింది. శ్లోకానుసంధానం దగ్గర కూడా అవకాశం లేక వెనక్కి తగ్గింది, కానీ ఉండబట్టలేక మళ్ళీ అందులో అన్వయించింది. అలాగే శ్లోక అర్థానుసంధానం మననంలో కూడా తనకుండేటటువంటి ఒక విలక్షణమైన శైలిని ఇవాళ చక్కగా ప్రకటించింది. ముందుగా శ్లోకానుసంధానం, ఏదో ఒక విశేషమైనటువంటి శ్లోకం, ఇది మా రఘునాథాచార్య స్వామి వారు చేస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చమత్కారం. వారు ఏ కాలక్షేపాన్ని అనుగ్రహించినా, మామూలుగా మాట్లాడినా మధ్యలో మంచి మంచి శ్లోకాలని అందిస్తూ ఉండేవారు. అలాగే సభలలో ప్రవచనాలు చెప్తున్నప్పుడు కూడా మా ప్రవచనాలు అయిన తర్వాత దాని గురించి వారు మళ్ళీ ప్రసంగించేటప్పుడు మంచి శ్లోకం, సందర్భోచితమైనటువంటి శ్లోకాన్ని అందిస్తూ ఉండేవారు. అపురూపమైనటువంటి ఆణిముత్యాల లాంటి శ్లోకాలు అవి. అలాంటి విని వారి ద్వారా అవి తెలుసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉండేది. అలాగే ఏవైనా మంచి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉండేటటువంటి శ్లోకాలని మీరు గ్రహిస్తున్నారు.
గ్రహించడం కాదు, నాకు ఆనందం కలిగించే రీతిలో మళ్ళీ వాటిని అనుసంధానం చేస్తున్నారు. శరన్నవరాత్ర సందర్భంలో లక్ష్మీ అమ్మవారు నవనిధులని ధరించి ఉంటుంది అనే ఒక శ్లోకం చెప్పుకున్న దత్తాత్రేయ చెంపులోది. ఆ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ మననం ప్రారంభం చేయడం అభినందనీయం. అయితే దద్యాత్ అనేది మళ్ళీ చివరిలో అక్కర్లేదు. శ్రేయాంసి భూయాంసి నహ అంటే చాలు. అది మళ్ళీ నేను అన్వయం చేసినప్పుడు దద్యాత్ అని చెప్పాను, కానీ దద్యాత్ ముందర వచ్చేసింది క్రియాపదం. శ్రేయాంసి భూయాంసి నహ అంత శ్లోకంలో ఎక్కడా తేడా లేదు, కానీ దద్యాత్ అనేది రిపీట్ అయింది చివరిలో. అది అక్కర్లేదు శ్లోకానికి అని దాన్ని సూచన చేస్తున్నాను. విషయ వివరణం అద్భుతంగా ఉంది, సంక్షిప్తంగా ఉంది, స్పష్టంగా ఉంది, ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఉంది. వేదానికి ఉండేటటువంటి 6 అంగాలు, వేదాన్ని ఉపబృంహణం చేసేటటువంటి ఉపబృంహణాలు, వాటికి ఉండేటటువంటి విలక్షణత్వం, వీటిని చక్కగా పొందుపరుచుకుని అందంగా వివరించి అలరించినటువంటి మన స్వాతికి భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం ఇతోధికంగా ఉండాలి. వీళ్ళందరూ కూడా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని శాశ్వతంగా నిలిపి ఉంచాలి. తమ కృషితో, తమ శ్రద్ధతో, తమ ఉత్సాహంతో అలాంటి సదవకాశం, అలాంటి జీవన సాఫల్యం వీరికి కలగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. సమయం ఎక్కువ తీసుకోకుండా మనం 13 శ్లోకాలు విడిచిపెట్టేద్దాం. మొదటి శ్లోకం చదువుకుంటూ నిన్నట్లాగే 14 నుంచి అనుసంధానం చేసుకుందాం. అలాగే అమ్మ, శ్లోకాలు ఇవాల్టి శ్లోకం రేపు అప్పచెప్పడం అనేది ప్రయత్నం మానకండి. ఎవరు కూడా శ్లోకాలు పెద్ద పెద్దగానే ఉంటాయి, కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా పట్టుబడతాయి. అంచేత దానికి కూడా ఎవరూ జంకవద్దు అని మరొకసారి గోష్ఠికి సూచన చేస్తూ శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి. 14. వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానంతదితరదఖిలం జాయతే రంగతామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం స పశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్ర సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచష్టేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమూచే కయాచిత్ భిక్షౌ శైవః సురాజంభవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వామేవాభ్యథాస్త్వం నను పరవిభవ వ్యూహనాడ్యం భవిష్ణుం ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతంతృణాయ మన్యే అథ వైదిక వర్మ వర్మితానాం మనితాహే కుదురుసాంకిమీశవర్త్మ సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్సర్గేషు తస్మారితం రూపం నామ చ తత్తదర్హనివహే వ్యాకృచ్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం శాసన్న స్మృత కర్తృకాన్వహసి యద్వేదాః ప్రమాణం తతః శిక్షాయాం వర్ణశిక్షా పదసమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యాం ఛందశ్చందశ్చితౌ స్యాద్గమయతి సమయం జ్యోతిషం రంగనాథ కల్పేనుష్ఠానముక్తం యుచితగమితయోర్న్యాయ మీమాంసయో స్యాత్ అర్థవ్యక్తిః పురాణస్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందాక స్వాతి మననంలో చెప్పినట్లుగా 17, 18, 19 శ్లోకాలలో వేద ప్రామాణ్యాన్ని గట్టిగా బలపరిచి చెప్తున్నారు భట్టరు వారు. అందులో 17వ శ్లోకంలో వేదాహ ప్రమాణం తతః, అందువలన వేదములు ప్రమాణము అన్నారు. ఆ వేదార్థాలను విశదీకరించేవి ఉపబృంహణములు, అంగములు అన్నారు. ఇందులో నిన్నటి శ్లోకంలో, మొన్నటి శ్లోకంలో కామన్ గా ఉండేటటువంటి ఒక పదాన్ని వాళ్ళు గుర్తించుకుంటూ కొత్త శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. కామన్ గా ఉండే పదం ఏమిటి అంటే చూడండి, 17వ శ్లోకంలో వ్యాకృత్య రంగాస్పద అని ఒక పదం ఉంది.
అదే 18వ శ్లోకంలో వ్యాక్రియా నిర్వచోభ్యాం అనేటటువంటి ఒక పదం ఉంది. వ్యాకృత్య అంటే దాన్ని విశదం చేసి, విడదీసి, దాన్ని స్పష్టం చేసి అని అక్కడ చెప్పుకున్నా. అంటే రూపాన్ని నామాన్ని ఇచ్చి మళ్ళీ సర్గ సమయంలో అంటే సృష్టి సమయంలో దాన్ని నువ్వు విపులం చేస్తున్నావు అని. అలాగే వ్యాక్రియా నిర్వచములు, వ్యాక్రియ ప్రకృతి ప్రత్యయ విభాగాన్ని తెలియచేసే వ్యాకరణము అనే అర్థంలో వ్యాక్రియ అనేటటువంటి పదం ప్రయోగింపబడింది, గమనించుకోండి. ఇక ఇవాల్టితో వేద ప్రమాణాలని అదే మాటని స్థిరపరుస్తున్నారు. ఆదౌ వేదాహ ప్రమాణం అని అంటూ. ఇక నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో కొన్ని వివరాలు మనకి వ్యాఖ్యానంలో ఉన్నాయి. ఆ వ్యాఖ్యానంలో ఉండేటటువంటి శ్లోకాలు నిన్న 1-2 మనం చెప్పుకున్నాము. ఏవి మనం అండర్లైన్ చేసుకోవాలి అనే దాన్ని ఇవాళ తెలుసుకుంటూ కొత్త శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. పుస్తకం మన చేతిలో ఉండడం మన అదృష్టమని పదే 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 ఎన్ని జన్మలకైనా మనకి ఈ అదృష్టానికి మనం కారకులం కాదు, ఆచార్య అనుగ్రహం అని అనుకోక తప్పదు. ఇందులో ఏది మనం తర్వాత రిఫర్ చేసుకోవాలన్నా ఈ టూల్స్ అన్ని పక్కన పెట్టుకుంటే ఈ పుస్తకం అయితే శాశ్వతంగా ఉంటుంది, ఇందులో కావలసినటువంటి శ్లోకం అయితే మనకి శాశ్వతంగా ఉంటుంది అని అనుకుందాం. నిన్న మనం వేదానికి ఒక అంగిగా వేదాన్ని, దానికి ఉండేటటువంటి అవయవాలు ఏవేవి అనే దాన్ని నిన్న అనుసంధానం చేసుకున్నాం. ఆ శ్లోకం ఏ పేజీలో ఉందో చెప్పుకున్నాం. ఇదొకటి మీరు చక్కగా స్మరణ చేసుకోండి. అలాగే చతుర్దశ భువనములు అని మనం వింటూ ఉంటాం. చతుర్దశ అంటే 14 అని. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 భువన భాండములు అని మనం అంటూ ఉంటాం. గోప్రదక్షిణం చేస్తే మొత్తం భువనాలన్నింటినీ చుట్టినటువంటి ఒక లాభం కలుగుతుంది అని అంటారు. ఎందుకు అంటే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అంటారు. ఆ గోవు యొక్క అంగములలో 14 భువనములు ఉంటాయి కనుక అని. అంటే ఒక్కొక్క నెంబర్ వచ్చింది అనుకోండి, ఆ నెంబర్ వచ్చేసరికల్లా మనకి ఒక అంశం గుర్తుకొస్తూ ఉంటుంది. 14 అనేసరికి 14 భువన భాండాలు అని మనకు గుర్తొస్తుంది. ఉత్తర శతకం చదువుకున్న తర్వాత ఏం గుర్తు రావాలి అంటే 14 విద్యలు. ఇప్పుడు మనకి స్వాతి దాన్ని చెప్పింది. ఆ 14 విద్యలను గురించి చెప్పేటటువంటి శ్లోకం మనకి ప్రారంభంలోనే ఉంది చూడండి. అవతారిక దగ్గర ఉంది, 225వ పేజీలో ఉంది చూడండి. ఆ శ్లోకాన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. శిక్ష 225వ పేజీ 18వ శ్లోకం అవతారిక అని ప్రారంభమైంది. అక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకమేమో పేరాలో కలిపి ఉంది, ఒకటి శ్లోకంగానే ఉంది. మొదటిదేది అంగాని వేదాశ్చత్వారో మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతా చతుర్దశ. 14 విద్యలు అనేసరికి రిఫర్ చేసుకోవాలంటే మా ఉత్తర శతకంలో ఉంది, మా దగ్గర ఉంది అని మీకు ఒక నిశ్చింత కలుగుతుంది అనమాట. ఏవవి అంటే అంగాని 6 అంగములు అని అనుకోవాలి. 6 అంగములు ఏవి అనేసరికల్లా వెంటనే మన నోట్లోంచి వచ్చేయాలి. అవి ఏం చెప్తాయనే వివరాలు తెలియకపోయినా 6 అంగములు. ఇప్పుడు చివరిలో ఒక టాస్క్ పెడతాను మీకు. 7, 6, 5, 4, 3, 1, 2 ఈ నంబర్ నేను అనేసరికి మీరు ఆ 7 ఏ వస్తాయి అనేది ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. ఏదో ఒకటి కాదు, ఉత్తర శతకానికి సంబంధించింది అయితే ఇంకా బాగుంటుంది. 7 ఛందస్సులు ఉన్నాయి, 6 అంగాలు ఉన్నాయి, 5 రూపాలు ఉన్నాయి. ఇలాగా 7 కొండలు అలా వెళ్ళిపోకండి. మనం ఎప్పుడు డీవియేట్ అవ్వకూడదు, సబ్జెక్ట్ కి కనెక్ట్ అయి ఉండాలి. 7 కొండలవి ఎవరైనా చెప్తున్నారు, అది మనకు అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఈ అంశంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి చేసేటటువంటి టాస్క్ అన్నమాట. ఆ రకంగా ఆలోచించి చెప్దాం. ఇంతవరకు చదువుకున్న వాటిలో మనం వేటిని తీసుకోవచ్చు అనే దాన్ని చేద్దాం చివరిలో. ఇప్పుడు అంగాని 6 అంగములు శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, కల్పం అనే ఆర్డర్లో మనకి శ్లోకంలో ఉన్నాయి. వేదాహ చత్వారః 4 వేదాలు, ఋక్ యజు సామ అథర్వములు. మీమాంస అన్నారు.
మీమాంసా శాస్త్రము అంటే పూర్వోత్తర మీమాంసలు రెండు భాగాలైనా ఒకటే అన్నమాట, ఐకకంఠ్యం ఉంటుంది వాటికి. పురాణం న్యాయ విస్తర తర్కశాస్త్రములు, పురాణం పురాణంలోనే ఇతిహాసం కూడా కలిసి ఉంటుంది, ఇందాక అది కూడా వదలకుండా చెప్పింది. ధర్మశాస్త్రంచ స్మృతులు అంటారు వాటిని. ఇవన్నీ కూడా ఏతా చతుర్దశ చతుర్దశ విద్యలు అనేదాన్ని చెప్పేటటువంటి శ్లోకం. వివరంగా అంగాలని గురించి చెప్పేటటువంటి శ్లోకం తర్వాత ఉంది. శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషాంగతి, ఛందో విచితిరిచ్యేతై, షడంగో వేద ఉచ్యతే. 6 అంగాలు వరుసగా అక్కడ ఇచ్చారు. శ్లోకంలో ఉన్న క్రమం కాకపోవచ్చు, కానీ 6 అంగాలు చెప్పేటటువంటి శ్లోకం ఏది అంటే ఈ శ్లోకాన్ని మీరు చక్కగా జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఉండాలి. ఇక మనకి వేదానికి ఈ 6 అంగములు కూడా ఏ ఏ అవయవ స్థానములు అయి ఉన్నాయి అనేదాన్ని నిన్న మనం ఆ శ్లోకం అనుసంధానం చేసుకున్నాం. అందులో ఛందస్సు పాదస్థానీయమైనది, శబ్దశాస్త్రం అంటే వ్యాకరణము ముఖము, కల్పము పాణి అంటే చేతులు, జ్యోతిషము నేత్రములు, శిక్ష ముక్కు ఘ్రాణము, శ్రోత్రం నిరుక్తము అంటే నిరుక్తము శ్రోత్రము అని చెప్పుకున్నాం. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. దీనికి నేను నిన్న ఒక టాస్క్ చెప్పాను, తర్వాత శ్లోకం పెట్టారు, స్వరూప పెట్టారు, వనజమణి గారు పెట్టారు, ఇద్దరు ఒకటే పెట్టారు. ఆ ఎక్స్టెన్షన్ ఉన్నది ఏ పార్ట్ లోదో నాకు తెలియదు, కానీ ఆ శ్లోకం అయితే భూతం అది శ్లోకం కరెక్టే. ఆ శ్లోకంలో ఆళ్వార్ల యొక్క క్రమం చెప్పబడింది. శిరస్సు ఎవరు, పాదాలు ఎవరు, ముఖం ఎవరు, ఇదంతా మనం చాలా అందంగా అనుసంధానం చేసుకున్నాం. ఇది ఎవరికి అంటే ఆళ్వార్ల విషయంలో అనుకున్నాం. ఇప్పుడు మనం ఒకదాని నుంచి ఒకటి లింక్ చేసుకునే ఒక తెలివితేటలు కూడా మనం పెంచుకోవాలని అనుకున్నాం కదా. వేదానికి అంగములు ఏవి అంటే ఈ శ్లోకం మీరు టక్కని చెప్పగలగాలి, ఒక టాస్క్ లాగా అన్నమాట. అలాగే అవయవిభూతులైనటువంటి నమ్మాళ్వార్లకి అంగభూతులైనటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే అదొకటి మీరు చక్కగా వేసి చూపించుకోవచ్చు. ఇక భగవంతుడికి ఈ విశ్వం ఎలా అంగములుగా ఉంది అనేది మనకి ఎక్కడుంది? కొత్తగా మీరేం చదువుకోక్కర్లేదు. విష్ణు సహస్రనామ ధ్యాన శ్లోకాలలో భూపాదో యస్య నాభిర్వియత్ అనేటటువంటి శ్లోకం దగ్గర పాదాలు ఏవి, నాభి ఏది, ముఖమేది, నేత్రములు ఏవి, చెవులు ఏవి అనేటటువంటి ఒక వివరణ అక్కడ ఉంటుంది. భగవంతుడు విశ్వరూపుడు అయినప్పుడు విశ్వములో ఉండేటటువంటి ఏ వస్తువు ఏ అంగస్థానాన్ని పొంది ఉన్నది అనేది ఆ విశ్వరూపకుడైనటువంటి పరమాత్మని దర్శనం చేసేటప్పుడు భగవంతుణ్ణి చూసాము, భగవత్ ప్రతిపాదకమైనటువంటి వేదం గురించి తెలుసుకున్నాము. అలాగే ఆ వేదాన్ని ద్రవిడ వేదంగా అందించినటువంటి నమ్మాళ్వార్లలో ఉండేటటువంటి అవయవములను గురించి తెలుసుకున్నాము. అలాగే భగవద్ రామానుజుల యొక్క అవయవాలని గురించి కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు చాలా సార్లు. మస్తకం శ్రీ శఠారాతి అంటూ కొన్ని శ్లోకాలు ఉంటాయి అక్కడ. రామానుజుల వారి తర్వాత వచ్చిన వారిని అందరినీ కూడా కింద భాగాలుగాను, రామానుజులకి ఆచార్య స్థానీయులైనటువంటి ముందున్న వారిని అంటేనే కూడా పై భాగాలుగాను వర్ణించి చెప్తారు. మన జెట్ పబ్లికేషనే అనుకుంటాను, భగవద్ రామానుజ స్తుతి సర్వస్వం అని అన్ని భగవద్ రామానుజుల స్తోత్రాలు అందులో మనకి చెప్పి ఉన్నాయి. ఆ అన్ని రామానుజుల స్తోత్రాలలో ఉండేటటువంటి ఒక స్తోత్రం ఇది. కావాలంటే ఇప్పటికీ మీరు అది కొని పెట్టుకోవచ్చు, మన రామానుజవాణిలో దొరుకుతుందనే అనుకుంటున్నాను నేను. అది సహస్రాబ్ది ముందర వేశారు వాళ్ళు, అందులో ఉంటుంది చూడండి. ఇప్పుడంతా మనం చెప్పుకోలేం, కానీ మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను. ఆళ్వార్లు, భగవంతుడు, వేదము, భగవద్ రామానుజులు, ఇలా అన్నిటికీ మీరు పెట్టుకున్నారనుకోండి, దాన్ని బట్టి మనకు ఒక గుర్తు ఉంటుంది. మస్తకం శ్రీ శఠారాతి అంటూ ప్రారంభమవుతుంది. శిరస్సు మన రామానుజుల వారి శిరస్సు శఠగోపులు అంటూ ఆచార్యులని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో చెప్తూ ఉంటారు. అదొకటి జ్ఞాపకం పెట్టుకుందాం. అలాంటి ఒక అన్వయం నిన్నటి శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట. కొత్తగా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే 6 అంగములు వేదమునకు అని చెప్పినప్పుడు ఆ అంగములు శరీర అంగములుగా విభజించి చెప్పినటువంటి ఒక అందమైనటువంటి శ్లోకం నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఇవి ఎప్పుడూ కూడా
వేదాన్ని అనుసరించి ఉంటాయి, అంతే తప్ప వేదానికి విపరీతమైనటువంటి అర్థాలని చెప్పేవి కాదు. కనుకే తదనుగాహ వేదాహ, ఇలా 6 అంగములతో ఉపబృంహణములతో కూడినటువంటి వేదములు ఏం ప్రతిపాదన చేస్తున్నాయి అంటే భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తున్నాయి అన్నారు అందులో. ఇక ఈ 3వ శ్లోకంలో చెప్పబడుతున్నది ఏది అంటే వేదాలన్నీ భగవంతుణ్ణే ప్రతిపాదన చేస్తున్నాయా? లేదే. అందులో ఇంకా కొన్ని వేరు విషయాలు చెప్పాయి. అందులో భగవంతుణ్ణి ప్రతిపాదన చేసినట్టు అనిపించదే. అందులో యజ్ఞయాగాది విధులన్నీ చెప్పబడ్డాయి కదా. యజ్ఞయాగాది విధులు వేరు, భగవంతుడు వేరు కదా. భగవంతుడి స్వరూపాన్ని చెప్పిన పాటంతా భగవంతుడు ప్రతిపాదన చేస్తోంది అని అనుకోవచ్చు. కానీ ఈ యజ్ఞయాగాది కర్మకాండ అంతా చెప్పబడింది కదా అందులో. మరి అది భగవంతుణ్ణి ప్రతిపాదన చెయ్యడం అనేది ఎలా అవుతుంది? కాబట్టి బ్రహ్మభాగం అంతా భగవత్ ప్రతిపాదకంగా ఉంది, కర్మభాగం అంతా కూడా క్రియా ప్రతిపాదకంగా ఉంది అని కొంతమంది సందేహాన్ని కలిగి ఉంటారేమో అని. కాదు, మొత్తం వేదమంతా కూడా భగవత్ ప్రతిపాదకమే అయి ఉన్నది అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారనమాట. లేదండి ఆ పార్ట్ కాదండి, ఆ పార్ట్ కాదండి అని అన్నట్టుగా ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తే అందులో మన ఫోటో, మన వీడియో, మనది ఎంతవరకు వచ్చిందో దానికి మళ్ళీ ఆ టైమింగ్ కూడా పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇందులో నేను కనిపిస్తాను అని మొత్తం అంతా చూడడానికి విసుగొస్తుందేమో అని అలా పెడతారు. భగవంతుడు కూడా వేదంలో అలాగే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పబడ్డాడు, ఈ పార్ట్ లోనే భగవంత్ ప్రతిపాదకంగా ఉంది అని అనుకుంటామేమో అని. కాదు, ఈ మాట పరమాత్మే చెప్పుకున్నాడు. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్య. ఇవాళన్నీ భగవద్గీతలో శ్లోకాలు వస్తాయి. భగవద్గీత బాగా ఉంటబట్టిన వాళ్ళందరికీ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన చెప్పుకున్నాడు వేదాలు అవే ప్రతిపాదన చేస్తున్నాయి. అంచేత వేద ప్రతిపాదితమైనటువంటి అంశం ఏది, ప్రతిపాద్యమైనటువంటివి వస్తువు ఏది అంటే పరమాత్మ అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైః సార్థం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగః. ఊర్వో అనుంది, కాదు ఊర్ధ్వో అని ఉండాలి, దా కింద వావచ్చు. ఊర్ధ్వో భాగః త్వదీహా గుణ విభవ పరిజ్ఞాపనైస్త్వత్పదాప్తౌ వేద్యో వేదైశ్చ సర్వైరహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్త. మరొకసారి. ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైః సార్థం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగః. ఊర్ధ్వో భాగః త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైః త్వత్పదాప్తౌ వేద్యో వేదైశ్చ సర్వైరహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్త. ఇది శ్లోకం. వస్తుంది, పట్టుబడుతుంది, ఏం బెంగపడకండి. ఇందులో క్రియాపదాలని ముందుగా మనం తెలుసుకుందాం. చివరిన ఉండేటటువంటి వ్యాచకర్త అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. శ్లోకం చూడగానే ఇప్పుడు మీకు అందరికీ క్రియాపదం ఏది అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇందులో ఒకటి కాదు 2-3 క్రియాపదాలు ఉన్నాయి. వెనకటి శ్లోకంలో కూడా మనం అలాగే తెలుసుకున్నాం. స్యాత్ అనే క్రియాపదం 2 సార్లు వచ్చింది. గమయతి అని ఒక క్రియాపదం వచ్చింది. ఉక్తం అని ఒక క్రియాపదం వచ్చింది. అది కాకుండా విచిన్వంతి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం అని అనుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో వ్యాచకర్త, ఇందాక వ్యాక్రియంతే, వ్యాకుర్వాణ ఇలాంటివి మనం అనుకుంటున్నాం కదా. వ్యాక్రియాభ్యాం, వ్యాకృత్య అన్నట్లుగా ఇక్కడ వ్యాచకర్త అంటే వివరించినావు అని అర్థం అన్నమాట. వివరణ, దాన్ని విస్తృతంగా తెలియచేసేవు, వివరించేవు అని అనుకుంటున్నాం. లేదా దాన్ని విప్పి చెప్పేవు అనే అర్థంలో అది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి.
పరీక్షీయతే అని ఒక క్రియాపదం ఉంది రెండవ పాదంలో. పరీక్షీయతే, క్షీయతే అంటే నశించిపోతుంది అని అర్థం, పరీక్షీయతే అంటే పూర్తిగా లేకుండా అయిపోతుంది అని అర్థం. ఇక్కడ లేకుండా అయిపోవడం అంటే కనపడకుండా, అలా కనపడదు, దాంట్లో కలిసిపోతుంది అని అర్థం అనమాట. అంతర్భవించటం అంటారు. పంచదార ఉంది, మనం నీళ్లలో వేసాం లేదా పాలల్లో వేసాం. ఇప్పుడు పంచదార పంచదారగా కనపడదు, ఎందులో అవుతుంది? పాలల్లో అంతర్భవించిపోతుంది. అలా ఆ అర్థంలో ఇక్కడ పరీక్షీయతే అనే దాన్ని అంతర్భవిస్తుంది అనే అర్థంలో తీసుకోవాలి. ఈ క్రియాపదం వచ్చేసరికల్లా వెంటనే మనకు ఒక క్రియాపదం గుర్తుకొచ్చేయాలి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోకండి, ఉత్తర శతకం దగ్గరే ఉండండి. ఉత్తర శతకంలోనే పరి అనేటటువంటి ఉపసర్గతో ఉండేటటువంటి క్రియాపదం కలిగినటువంటి ఒక శ్లోకం. ఆ క్రియాపదం గుర్తొచ్చిందా లేదా? మొదటి శ్లోకంలోనే ఉంటుంది. పరిభుంజతే అనేటటువంటి క్రియాపదంలో ఈ పరిభుంజతే అనుభవిస్తున్నారు అని అర్థం. అలాగే పరిక్షీయతే, పరితః పూర్ణంగా, క్షీయతే కలిసిపోతుంది, అంతటితో అది విరమిస్తుంది అని అర్థం. ఈ రెండు కాకుండా భగవద్గీత అనుకుంటున్నాం కాబట్టి పరితో ఉండేటటువంటి ఒక క్రియాపదం చెప్పండి. భగవద్గీత శ్లోకంలో మనకి బాగా తెలిసిన శ్లోకమే. భగవంతుడు ఎందుకు ఈ లోకంలో అవతరిస్తాడు? కారణం ఏం చెప్పాడు? పరిత్రాణాయ. గుడ్, వెరీ గుడ్. పరిత్రాణాయ సాధూనా. పరిత్రాణం అనేది ఒక పదం, పరిభుంజతే అనేది మొదటి శ్లోకంలో క్రియ, పరీక్షీయతే ఇక్కడ ఉండేటటువంటి క్రియ. ఇలా మన బుద్ధి పనిచేసిన నాడు ఏ గ్రంథమైనా సరే మనం చక్కగా ధరించగలుగుతాం అన్నమాట. తెలిసిన వాటిలోంచి తెలుసుకుంటున్న వాటికి రావాలి, తెలుసుకుంటున్న వాటిలోంచి ఇంతకుముందు తెలుసుకున్న వాటిని గుర్తించగలిగేటటువంటి ఒక అభ్యాసం ఎప్పుడూ మన మేధకి మనం ఆ అభ్యాసాన్ని చేయిస్తూనే ఉండాలన్నమాట. అప్పుడు కానీ ఏది మనకి నిలిచేది కాదు. పరీక్షీయతే అనేది ఒకటి ప్రధానమైనటువంటి క్రియాపదం. అలాగే ఉపకురుతే అని మొదటి పాదంలో ఇంకో క్రియాపదం ఉంది చూడండి. ఉపకురుతే అంటే ఉపకరిస్తుంది అని అర్థం. అలాగే ఇంకా రెండు ఉన్నాయి, అవి అవాంతర క్రియలుగా అనుకుందాం మనం. ఆప్తౌ, త్వదాప్తౌ అని మూడో పాదం చివరిలో ఉన్నది. పరిజ్ఞాపనై అని మరొక పదం ఉంది చూడండి. పరీక్షీయతే, పరిజ్ఞాపనై, పరిజ్ఞాపనము అనేది కూడా మనం క్రియాపదం కింద అనుకుందాం. పరి అంటే ఇక్కడ పూర్తిగా అనేటటువంటి అర్థంలో తీసుకుందాం. ఇవి క్రియాపదాలు. ఇంకా ఉంటే ప్రతిపదార్థం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇక స్మృతి రూపకురుతే అనేది ఇందులో ఉన్నటువంటి పదం. ఇక సంబోధనార్థకమైనటువంటి పదం తీసుకుందాం. ఇందులో భగవన్ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. మనం హాయిగా గుర్తించేస్తున్నా. ఇప్పుడు మనం టాస్క్ కూడా టకటకా చేసేసుకుందాం. ఏది అంటే రంగపదం కాకుండా మిగిలినటువంటి సంబోధన పదాలు ఉన్నటువంటి శ్లోకాలు. అందులో విలక్షణమైనటువంటి సంబోధనలు రెండు. ఏవి అవి అంటే వరద 2 శ్లోకాలలో వచ్చింది. అది కాకుండా భగవత్తత్వ ప్రతిపాదకమైనటువంటి సంబోధనలుగా ఈశ అని 16వ శ్లోకంలో వచ్చింది మనకి. ఈశ అని, ఈశ అనేది అక్కడ మామూలుగా సంబోధన కాదు, ఫస్ట్ శ్లోకంలో వచ్చింది. అలా కాకుండా సంబోధనార్థకంగా వచ్చింది. కిమీశ వర్త్మా అని ఈశ అనేది సంబోధనార్థకంగా వచ్చింది. వెరీ గుడ్. అలాగే ఇందులో భగవన్ అనేటటువంటి ఒక పదం ఇక్కడ చెప్పబడుతుంది. భగవన్ అనేసరికల్లా మీరు గద్యత్రయం గోష్ఠికి సంబంధించిన వాళ్ళైతే వెంటనే భగవన్ అనే పదం తర్వాత నారాయణ గుర్తొచ్చేయాలి. మన ఆ భగవంతోటే ప్రారంభం చేసుకున్నాం మన అధ్యయనం కాబట్టి భగవన్ నారాయణ అంటూ మనం చెప్పుకోవాలి. భగవన్ అంటే చాలు, నారాయణ ఎందుకన్నారు, నారాయణ అనకుండా భగవన్ ఎందుకన్నారు అని అక్కడ మనం తెలుసుకున్నాం. భగవంతుడు అంటే ఆయనకు ఉండేటటువంటి 2 చిహ్నాలు చెప్పబడ్డాయి. నారాయణ అంటే ఆయనకు ఉండేటటువంటి 2 విభూతులు చెప్పబడ్డాయి. ఉభయ విభూతి నాథుడు అని నారాయణ అంటే తెలుస్తుంది. ఉభయ లింగములు అంటారు, 2 చిహ్నములు. ఏమిటా 2 చిహ్నములు భగవంతుడికి అంటే? ఇందాక 2 దగ్గర మీరు ఇది చెప్పుకోవచ్చు. ఒకటి కళ్యాణ గుణాలు కలిగి ఉండడం,
హేయ గుణాలు లేకుండా ఉండడము. అది భగవత్ శబ్దానికి ఉండేటటువంటి అర్థం అన్నమాట. ఇక్కడ వేదం చేత ప్రతిపాదింపబడేటటువంటి తత్వము భగవత్ తత్వము, షడ్గుణ పూర్ణమైనటువంటి తత్వము అని తెలియడం కోసం భగవన్ అనేటటువంటి సంబోధనతో ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు ఆదౌ వేదాహ ప్రమాణం. దీనికి నేనేం అర్థం చెప్తున్నాను? 17వ శ్లోకంలో వేదాహ ప్రమాణం తతః అని ఒక డిక్లరేషన్, ఒక నిశ్చయం చేసి చెప్పారు. అందువల్ల వేదములు ప్రమాణములు అని. మరి వేదములు ప్రమాణములని చెప్పడానికి ప్రమాణం ఏదైనా ఉందా? దీనివల్ల వేదాలు ప్రమాణము అని గుర్తించగలుగుతామా అంటే అలా దానికంటూ మూలమైది లేదు, అది అనాది. కనుకే ఆదౌ వేదాహ ప్రమాణం, దానికంటూ వేరే ఒక మూలాన్ని వెతకక్కం లేకుండా ఇది పరమ ప్రమాణము అని స్వతహాగా అది ప్రమాణము అని చెప్పడానికి. ఎలాగా అంటే పసుపు శుద్ధి చేసేటటువంటి ఒక పదార్థం. పసుపుతో మనం ఏదైనా పరిశుద్ధమైనటువంటి వస్తువుతో కనుక మనం శుద్ధి చేస్తే, దాన్ని స్పర్శ కలిగిస్తే అది శుద్ధి జరుగుతుంది. మరి పసుపుని శుద్ధి చేయాలంటే అని ఎవరైనా అనుకుంటామా? పసుపే శుద్ధి చేసేటటువంటి వస్తువు అంట. ఇది మనం ఎక్కడ చెప్పుకున్నాము అంటే స్వతః శ్రీ అని శ్రీగుణరత్న కోసం చెప్పుకునేటప్పుడు నువ్వు శ్రీవి తల్లి, నీకు శ్రీని ఇవ్వడం కోసం ఇంకెవరు అక్కర్లేదు, స్వతః శ్రీ అని చెప్పినట్లుగానే ఆదౌ వేదాహ ప్రమాణం అంటే పరమ ప్రమాణంగా స్వతః ప్రమాణంగా చెప్పబడేవి వేదములు, స్వతః ప్రమాణములు అంటారన్నమాట వాటిని. వాటికి మరొక హేతువుని ఏది చూపించి ఇది ప్రమాణము అని చెప్పడానికి తగిన అవకాశం లేదు. ఎందుకు అంటే అదే మనకి 17వ శ్లోకంలో చెప్పారు. అవి పౌరుషేయములు కావు, అవి నశించిపోయేవి కాదు, అవి ఎవరి చేత రచింపబడినవి కాదు, అవి అలా నిశ్చలం. అంతేకాదు మన వేదాలకు ఉండేటటువంటి ఒక విలక్షణత్వం, ఏ వాంగ్మయము అలా నిలిచి ఉండదేమో, ఒక్క వేదాలే అలా నిలిచి ఉన్నాయి. రాయబడకుండా వినబడుతూ ఇప్పటికీ పరంపరగా వచ్చినటువంటి వాంగ్మయం ఏది అంటే కేవలం వేదం ఒక్కటే. ఇతిహాస పురాణాదులు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా లిఖితములు అయి ఉన్నాయి. కానీ వేదమైతే ఎక్కడ రాసి దాన్ని కాపాడలేదు, రాసి పెట్టి ఉంచి దాన్ని సంరక్షించలేదు. అది శృతికి అంటే విని విని అనూచానంగా శిష్యాచార్య పరంపరగా అలా వస్తూనే ఉంది. అనాది అయినటువంటి వేదం ఈనాటి వరకు కూడా ఆ రకంగానే నిలిచి ఉంది అంటేనే అది స్వతహా ప్రమాణము అనడానికి ఇంతకంటే వేరే అర్థం లేదు. రామాయణాదులైతే రాయబడుతున్నాయి, ఎందుకంటే మనకి ఫలశ్రుతిలో చెప్తారు దీన్ని ఎవరైతే రాస్తారో, దీన్ని ఎవరైతే వింటారో అంటూ చెప్తారు. కానీ అలా కాదు, వాల్మీకి రాసాడు కానీ శృతి రాయబడలేదు, రాసింది దాచుకోబడలేదు కూడా. మీరు కూడా కొంతమంది రకరకాలుగా నోట్స్ మీద రాసిస్తూ ఉంటారు, ఏదైనా చెప్తూ ఉంటే. ఇది వరకు రాసేవారు అనుకోండి, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు అందరూ నిశ్చింతగా కూర్చుంటున్నారు. హాయిగా ఫోన్ ఎదురుగా పెట్టుకోవడం, హాయిగా కూర్చోవడం, పెన్ను పట్టుకోక్కర్లేదు, కాగితం తెచ్చుకోక్కర్లేదు, నోట్ చేసుకోక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా అనేటటువంటి ధైర్యం ఉంటుందన్నమాట. అలా అంత నిశ్చింతగాను వేదం ఇప్పటి వరకు కూడా అందుతోంది అంటేనే దానికి ఉండేటటువంటి వైభవం మనకి తెలియజేస్తాం. ఆదౌ వేదాహ ప్రమాణం అంచేత స్వతః ప్రమాణములు వేదములు. ఇందులో కూడా మనకి ఇంకా స్మృతి ఉపకురుతే ఉపకరిస్తోంది. దేంతోటి అంటే ఆ వేదాలు స్మృతి, మీమాంస, పురాణము, ఇతిహాసము వీటన్నిటి ద్వారా ఏం తెలియబడుతుంది? అర్థ వ్యక్తి అని వెనకటి శ్లోకంలో చెప్పారు కదా, అర్థ వివరణం చెయ్యబడుతుంది అని. ఎలా ఆ వేదార్థ వ్యక్తి అంటే ఆ వేదార్థాన్ని మనం తెలుసుకోవడంలో ఉపకరిస్తున్నవి ఏవి అంటే స్మృతి, స్మృతులు ఉపకరిస్తున్నాయి. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు అని అర్థం అన్నమాట. అంతేకాదు స ఇతిహాసై పురాణై, ఇతిహాసములతో పురాణములతో, అంతేనా న్యాయై సార్థం, వెనకని ఏవైతే ఉపబృంహణాలు చెప్పారో వాటిని ఇక్కడ మళ్ళీ పరామర్శ చేస్తున్నారు.
ఎందుకండి వేదాంగాలు కాకుండా వీటిని ఎందుకు పరామర్శ చేస్తున్నారు, దీంట్లో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే, వేదార్థాన్ని వ్యక్తీకరించుట అది కదా చేస్తున్నాయి ఈ 4 కూడా. కానీ ఇందులో కూడా వేదం ఎలాగైతే కర్మభాగము బ్రహ్మభాగము అని ఉందో, ఎలాగైతే పూర్వభాగము ఉత్తర భాగము అని ఉందో, అలాగే ఈ స్మృతులు కూడా పూర్వభాగాన్ని వివరించేటటువంటి ఉపబృంహణాలు, ఉత్తర భాగాన్ని వివరించేటటువంటి ఉపబృంహణాలు అని 2 రకాలుగా చేసుకోవాలి అనడం కోసం చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎక్కడైతే క్రియా విధి నిర్వహింపబడిందో అది కర్మకాండ అని చెప్పబడుతుంది. మనం ప్రతిపాదించేటటువంటి విషయాన్ని బట్టి కదా దాన్ని విడదీసుకుని చెప్తూ ఉంటాం. బ్రహ్మస్వరూపాన్ని నిరూపించేది బ్రహ్మకాండ, కర్మస్వరూపాన్ని నిరూపించేది కర్మకాండ. ఇప్పుడు కర్మకాండలో ఈ యజ్ఞాన్ని ఇలా చెయ్యండి, ఈ కర్రని తెండి, ఇన్ని సమిధులు పెట్టండి, ఇన్ని కుండాలు వేయండి, ఈ మంత్రాలతో ఆరాధన చెయ్యండి అని అన్నీ చెప్తున్నారనుకోండి, అది నిజమా కాదా, అది కరెక్టా కాదా అనే దాన్ని వ్యక్తీకరించేటటువంటి ఉపబృంహణాలు స్మృతులు, తర్కశాస్త్రములు, పూర్వమీమాంస అంటారు. అలాగే బ్రహ్మస్వరూపమేది, ఆయన ఎలాంటి వాడు, ఆయన చేష్టలేమిటి, ఆయన గుణాలేమిటి, ఇవన్నీ చెప్పేదేవి అంటే పురాణములు, ఇతిహాసములు, ఉపనిషద్భాగము, బ్రహ్మభాగము, ఉత్తర మీమాంస అంటారు. అంటే చెప్పబడుతూ ఉండేటటువంటి విషయాన్ని బట్టి విభాగం చెయ్యబడుతోంది అనమాట. అందుకే స్మృతి రూపకురుతే సేతిహాసై పురాణై న్యాయై సార్థం. ఈ న్యాయములు అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి, పూర్వమీమాంస ఉత్తర మీమాంస అని. ఇవి 2 కాదు సుమండి, ఒకటే. కాకపోతే 2 భాగాలుగా చెయ్యబడింది అంతే. ద్వయమంత్రము ఒకట, 2 మంత్రాల అంటే ద్వయమంత్రం ఒక్కటే కానీ 2 విభాగాలుగా చెయ్యబడింది. దేన్ని బట్టి, ఉపాయము ఉపేయము అనేటటువంటి అంశాన్ని బట్టి. అలాగే మంత్రం ఒకటే, భాగాలు 2. అలాగే వేదంలో చెప్పబడేటటువంటి అంశాన్ని బట్టి పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని 2 విభాగాలు చేయబడుతుంది. న్యాయై సార్థం. ఎందుకంటే ఇందాక కర్కశం కాదు, తర్కసహం అనేటటువంటి మాట నాకు స్వాతి మననంలో అది కొంచెం ఇంకొక రకంగా వినపడింది. తర్కసహం అంటే తర్కమునకు అనుగుణంగా ఉన్నది, తర్కించి దాన్ని ప్రతిపాదన చేయటానికి వీలుగా ఉన్నది అని అర్థం అన్నమాట. ఆ తర్కసహం కాకుండా అదంతేనండి అంటే ఎవరు ఆదరించరు. అలా మీమాంస చెయ్యటం అంటే అలా తర్కం చేసి విషయాన్ని నిర్ధారణ చెయ్యడం అన్నమాట. న్యాయే సార్థం త్వదర్చావిధిముపరి పరీక్షీయతే పూర్వభాగ. ఆ పూర్వభాగము త్వదర్చావిధిముపరి, భగవద్ ఆరాధనా రూపమైనవే యజ్ఞయాగాది కర్మలు కనుక ఆ యజ్ఞయాగాది కర్మల ద్వారా దేవతలకి మంత్రపూతంగా ఆవాహన చేసి ఆరాధనలు సమర్పించి హవిస్సుని సమర్పించినప్పటికీ కూడా ఆ దేవతలు ఎవరో కాదు, ఆ దేవతలకి అంతర్యామిగా ఉండేటటువంటి భగవంతుడికే అది చెందేది అవుతుంది అనేటటువంటి అంశం మనం ఇక్కడ గ్రహించాలి. అంచేత కర్మకాండ అంటే భగవద్ ఆరాధనా విధానము, దాన్ని చెప్పడంలో దాన్ని వివరించటంలో ఇది పూర్తిగా అంతర్భవిస్తుంది. అంటే కర్మకాండలో పూర్వమీమాంసలో భగవద్ ఆరాధనా విధి స్పష్టం చెయ్యబడుతుంది. ఊర్ధ్వోభాగ, ఇక ఆ పైన ఉండేటటువంటి భాగం అంటే పూర్వభాగం అయిన తర్వాత ఉండేటటువంటి భాగం. అందుకే దాన్ని వేద అంతము అని అంటారు అన్నమాట. అదే ఉపనిషద్ భాగము, అదే బ్రహ్మ భాగము అంటారు. త్వర్త్ నీ యొక్క, ఈహా గుణ విభవ పరిజ్ఞాపనై. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త పదం వచ్చింది మనకి, విభవ గుణ. ఈ పదాలు ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాయి, కానీ ఇవాళ ఈహా అనేటటువంటి పదం వస్తోంది. మొన్న ఒక పదం కొత్తది వచ్చిందని అనుకున్నాను చూసారా, ప్రతి సంచరము అని, ప్రళయము అని. అలాగే ఇక్కడ ఈహా అంటే చేష్ట అని అర్థం. ఈహా అంటే భగవంతుని యొక్క దివ్యములైనటువంటి చేష్టలు అని అర్థం అన్నమాట. ఆయన చేసేటటువంటి లీలలు అని అనుకోవాలి. ఈహా
గుణ విభవములు, భగవంతుని యొక్క చేష్టలు, భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క విభూతి, వీటిని పరిజ్ఞాపనై తెలియచెప్పటం ద్వారా, తెలియచెప్పటం వలన పదాప్తౌ నీ సన్నిధిని చేరడమునందు అది పరీక్షీయతే అని ఆ క్రియాపదాన్ని ఇక్కడ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. అంతర్భవిస్తుంది అంటే వేదమంతా ఒకటే. ఆ వేదంలో చెప్పబడుతున్నటువంటి అంశాలని బట్టి రెండు భాగాలుగా చేసుకుందాము. ఒక భాగము కర్మకాండని చెప్తోంది. ఆ కర్మలు భగవదారాధనా రూపములైనటువంటి కర్మలు. ఆ భగవదారాధనా విధులని ఎలా నిర్వర్తించాలి అనే దానికి ఈ ఉపబృంహణములు స్పష్టతని ఇస్తున్నాయి. ఏ ఉపబృంహణములు అంటే ధర్మశాస్త్రములు, పూర్వమీమాంస, తర్కశాస్త్రము మొదలైనవన్నీ కూడా. ఇక రెండవ భాగము పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులని తెలియచేస్తోంది. ఆ బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మచేష్టల దివ్య చేష్టలని, బ్రహ్మ యొక్క గుణములను, ఆయన యొక్క విభవాన్ని తెలియచేస్తే అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆ స్వామి సన్నిధిని మనం చేరగలుగుతాము. అలా వాటిని తెలియచేసి పదాప్తౌ నిన్నీ పాద సన్నిధిని చేరేటట్లుగా నిన్ను చేరడంలో పరీక్షీయతే అది అంతర్భవిస్తోంది. అంటే నిన్ను చేర్చే రీతిలో ఉపకరిస్తోంది. అంటే దీంట్లో ఉండే సారం, దాంట్లో ఉండే సారం. ఇది దీని ద్వారా మనకి తెలియబడేటటువంటి విషయము, దాని ద్వారా మనకి తెలియబడేటటువంటి విషయము చెప్తున్నాయి. ఇక వేదం చెప్పడం కాదయ్యా, అందుకే ఎవరెవరో ఏమో చెప్పారనుకో అది వేరే విషయం. నువ్వే స్వయంగా అందుకే చెప్పుకున్నావు. మీకు ఆ డౌట్ అక్కర్లేదర్రా, మీరెక్కడ చూసినా నేనే ఉంటాను. వేదంలో ఏ భాగమైనా నా గురించే చెప్తోంది. ఆ వీడియో మొత్తం నేనే అని పరమాత్మ చెప్పుకున్నాడనమాట. ఇప్పుడు మనం స్వామివారి తిరునక్షత్రోత్సవంలో ఆ వీడియోలో మనం కనపడ్డాం అనుకోండి, ఆ కనపడ్డప్పుడు ఒక్క సెకండ్ కనిపించి మెరిసే ఏదో భజన చేస్తుంటే జై శ్రీమన్నారాయణ అని స్వామివారు చెప్తూ ఉంటే మనం కూడా చప్పట్లు కొడుతున్నాము, మనం కూడా భజన చేస్తున్నాము. కానీ మనమైతే ఒక్క క్షణమే ఉండొచ్చు, కానీ అందులో మొత్తం అంతా ఎవరి గురించి ఉంది? ఆ వీడియో అంతా ఎవరి గురించి అయి ఉంది? స్వామివారి గురించి. లేదండి అలా పక్కన ఆయన కాసేపు పోడియం దగ్గర నిలబడి ఆయన ఇంట్రొడక్షన్ ఇస్తున్నారండి, అహోబిల స్వామివారు ఉన్నారు కదండి, అందులో స్వామివారి గురించి ఎలా అవుతుంది అని అంటామో మనం. అహోబిల స్వామివారు చెప్తున్నదైనా స్వామివారి వైభవమే చెప్తున్నారు, స్వామివారు చెప్తున్నదైనా స్వామివారు భగవద్వైభవాన్ని చెప్తున్నారు. మొత్తం మీద అంతా ఫోకస్ చేయబడినది ఎవరి మీద అంటే ఆ సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని అల్లుకుని మిగిలినదంతా ఎలా విస్తృతిని పొందుతుందో. వేదంలో మీకు యజ్ఞయాగాది విధులు చెప్పినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ యజ్ఞయాగాది విధులు ఎవరిని ఆరాధించమని చెప్తున్నాయి? భగవత్ ఆరాధన విధానమే. కాబట్టి ఆ రకంగా పూర్వమీమాంస ద్వారాను ఉత్తరమీమాంస ద్వారా కూడా ప్రతిపాదితమైనటువంటి అంశం ఏది అంటే భగవత్ తత్వమే అనేదాన్ని చెప్తున్నారు. అందుకే స్వామి క్లియర్ గా చెప్పేసుకున్నాడు, వేద్యో వేదైశ్చ సర్వైః అహం, అన్ని వేదముల చేత తెలియబడేటటువంటి వాడిని నేనే ఇది అని భగవన్ ఓ స్వామి స్వేనచ వ్యాచకర్త, నువ్వు కూడా చెప్పావు కదయ్యా స్వామి అంటున్నారు. ఇదంతా స్వామివారి గురించే అని పక్క వాళ్ళు చెప్తే మనకి నమ్మకం లేదు, కానీ స్వామివారే చెప్పారనుకోండి, ఆ వీడియో చూడండి అంతా నా గురించే ఉంది అని చెప్పారనుకోండి, ఆ స్వామివారు కూడా చెప్పారు తెలుసా, అందులో స్వామివారి గురించే అని స్వామివారి మాట మీదైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుందో అలాగే భగవంతుడు కూడా అదే విషయాన్ని ప్రతిపాదన చేశాడు. అంచేత వేదమంతటి చేత మనకి తెలియబడుతూ ఉండేటటువంటి అంశం ఏది అంటే భగవత్ తత్వ జ్ఞాపనము. వేదము చేత ఏది ప్రతిపాదింపబడుతోంది అంటే భగవద్వైభవమే ప్రతిపాదింపబడుతోంది. రెండు విధాలుగా, ఒకటి ఆరాధనా ప్రకారంగా, ఒకటి ఆరాధ్యమైనటువంటి భగవత్ తత్వ ప్రకాశకంగా ఇది మనకి తెలియబడుతోంది అని మనకి
వివరణ చేస్తున్నారు. అంచేత వేదంలో ఒక పార్టులో కాదు భగవతత్వం ప్రతిపాదితమైనది, మొత్తం అంతా. ఎలాగైతే ఒక సినిమా చూస్తే ఇంటర్వెల్ దాకా బోరేనండి, ఆ తర్వాత హీరో ఎంట్రీ ఉంటుందండి, అప్పటి నుంచి కొంచెం ఉత్సాహంగానే ఉంటుందండి అని అనుకోకండి. వేదంలో మొదట జైమిని చేసినటువంటి ఈ, పూర్వభాగం అంతా కూడా ఇది కేవలం భగవంతుడికి దీనికి సంబంధం లేదు అని అనుకోవద్దు అంటున్నారు. ఎలా అనుకోవద్దంటే ఎలాగండి, అందులో అసలు ఎక్కడా భగవంతుని గురించినటువంటి ప్రస్తావన లేదు. ఇంద్రుడు అంటారు, వాయువు అంటాడు, వరుణుడు అంటారు, ఈ దేవత అంటారు, ఆ దేవత అంటారు, ఆయన గురించి ఈ యాగం అంటారు, ఆ యాగానికి ఇలా చెయ్యండి అంటారు, అలా చెయ్యండి అంటారు. మరి వాళ్ళందరిని గురించి వాళ్ళ వైభవాన్ని గురించి చెప్తున్నారే, భగవంతుడి గురించి చెప్పలేదే అనంటే, అయ్యయ్యో అలా అనుకోకండి. వాళ్ళందరూ అంగములు అయితే, మళ్ళీ అక్కడికే వెళితే మనం వారందరూ అంగములు అయితే అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ అంగి అయి ఉంటాడు. అందుకే స్వామి యోయో యాం తనూం భక్త శ్రద్ధయా అర్చితుమీహతే అనేటటువంటి ఒక శ్లోకం. ఆయన అక్కడ తనూం అనేటటువంటి మాట, ఇదంతా మొత్తం సకల దేవతలు ఆయన అంగాలు అని అంటారు. ఆయన అంగి అయితే దేవతలందరూ ఆయనకి అంగభూతులు అయినటువంటి వారు అని అన్నారు. ఇప్పుడు నీ చెయ్యి తీసుకుని ఆ చేతికి గంధం రాశాం, నీ మెడ తీసుకుని ఆ మెడకి గంధం రాశారు, నీ పాదాలు పట్టుకుని వాటికి పసుపు రాశారు, నీ నుదుటిన బొట్టు పెట్టారు ఆడవాళ్ళైతే, లేదా మగవాళ్ళైతే మెడలో ఒక దండ వేశారు. ఇప్పుడు ఆయనకు కాదండి, ఆయన మెడకండి దండ వేశారు అని ఎవరైనా అంటారా? నాకెక్కడ దండ వేశారు, నా మెడకి వేశారు కానీ అని ఆయనైనా అనుకుంటాడా? నాకెక్కడ గంధం రాశారు, నా చేతికి రాశారు అని ఎవరైనా అంటారా? ఆ చెయ్యికి రాయడం అనేది ఆ వ్యక్తికి చేస్తూ ఉండేటటువంటి ఒక ఆరాధన కిందే ఎలాగైతే మనం అవగతం చేసుకుంటున్నామో, అలాగే ఈ సకల దేవతా గణాన్ని గూర్చి చేసేటటువంటి ఈ యజ్ఞయాగాది క్రియాకలాపాలన్నీ కూడా చెందేది ఎవరికి అంటే పరమాత్మకే చెందుతాయి అనడంలో సందేహం లేదు. ఆ మాటని పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు అనేదాన్ని మనకి ఇక్కడ భగవద్గీత శ్లోకాలు 2 ఉన్నాయి చూడండి, పేజ్ నెంబర్ 232లో ఉన్నాయి ఆ 2 శ్లోకాలు. అంతకంటే ముందు ఒక చిన్న టాస్క్, వేదైత్య సర్వైరహమేవ వేద్య అనేటటువంటి శ్లోకపాఠం నువ్వే చెప్పేవు అని అంటున్నాడు కదా. ఎందులోది ఎందులోదంటే వేరే సందేహం అక్కర్లేదు, భగవద్గీతలో శ్లోకమే ఇది. నువ్వే చెప్పావు అంటే ఆయన చెప్పింది భగవద్గీతే కాబట్టి భగవద్గీతలో శ్లోకమే అది. ఏ అధ్యాయంలో శ్లోకం, ఈ శ్లోకానికి మొదలు ఏది, ఎవరైనా ఇమీడియట్ గా చెప్పగలరా లేదా? తనని పొందించేటటువంటి యోగాన్ని గురించి ఒక యోగం ఆయన మనకి చెప్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అనేటటువంటి ఒక శ్లోకంలో ఉత్తర భాగం ఇది. వేదైస్య సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం అని పరమాత్మ తాను చెప్పుకున్నటువంటి మాట ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఇక ఎవరు ఇతర దేవతలని ఆరాధన చేసినా వారు నన్నే ఆరాధన చేసినట్టు అని మరొక శ్లోకాన్ని ఇందులో చెప్తున్నారు. జాగ్రత్తగా గుర్తించండి. వేదైశ్చ 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం శ్లోకంలో ఉండేటటువంటి పాదానికి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు 232 శ్లోకం పేజీ చూడొచ్చు. అందులో ఏపి అన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. వాళ్ళకి తెలియదు నన్ను ఆరాధన చేస్తున్నానన్న భావంతో చెయ్యకపోవచ్చు, కానీ అది చెందేది నాకే అని పరమాత్మ అందులో స్పష్టంగా చెప్పాడు. అలాగే ఏ యజంతి పితॄన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహుతాశనాన్ సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజంతి తే. ఈ రెండిటికి మీరు అధ్యాయాలు చూసి చెప్పండి, ఏ అధ్యాయంలో ఎన్నవ శ్లోకమో. భగవద్గీత దగ్గరుంటే, భగవద్గీత చదివి అలవాటు ఉంటే, ఆ శ్లోకాలు కొంచెం విన్నట్టుగా ఉంటే వెంటనే చెప్పడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే వెతుక్కుంటూ ఉండాల్సినటువంటి స్థితి వస్తుంది. దీన్ని బట్టి ఆరాధనా విధి, యజ్ఞయాగాది విధి
ఏం తెలియచేస్తోంది? భగవత్ ప్రతిపాదకంగానే ఉంది అనే దానికి ఇవి ఒక ఉదాహరణగా మనకి తెలియచేస్తున్నారు. వివరం అక్కడ మనకి స్పష్టంగా ఇచ్చారు. అంచేత మనం వేదంలో సగభాగమే బ్రహ్మ ప్రతిపాదకము, మిగిలినది కర్మ ప్రతిపాదకము అని అనుకోవలసినటువంటి అవసరము లేదు అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇక మనకి ఇందులో 4 ధర్మశాస్త్రాలు, 4 ఉపబృంహణాలని గురించి తెలియచేశారు. వాటిని మనం వైకుంఠస్తవంలో ఒక శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. ఆ శ్లోకం ఇక్కడ ఇచ్చారు, 3 పాదాలు ఇచ్చారు. 4వ పాదం ఎవరు చెప్తారో చూద్దాం. వైకుంఠస్తవం తీయకుండా ఇంతకు ముందు కూడా మనం దీన్ని చేసుకున్నాం. గుడ్, నెంబర్ పెట్టేశారు 15వ శ్లోకం అని. గుడ్. అందులో న్యాయ స్మృతి ప్రభృతిభిః భవతాని సృష్టైః వేదోపబృంహణ విధావుచితైరుపాయైః అంటూ వేద ఉపబృంహణమున కోసమైనటువంటి ఉచితములైన ఉపాయములు ఏవి అంటే న్యాయ స్మృతి ప్రభృతిభిః. అక్కడ ప్రభృతులు అంటే మొదలైనవి అనడంలో మనం అక్కడ చెప్పుకున్నాం, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు ఇవన్నీ అక్కడికి వస్తాయి. ఇవి లేకపోతే అంతకు ముందు వస్తువు ఉంది కానీ ఎండ లేదండి. ఎండ లేక వెలుగు లేక వస్తువు కనపడలేదు. వెలుగు బాగా పరుచుకుని ఉందనుకోండి, వస్తు దర్శనం ఈజీగా జరుగుతుంది. అలాగే ఈ ఉపబృంహణాలతోటి పరతత్వమైనటువంటి భగవద్ దర్శనం సులభంగా జరుగుతుంది కనుక అని సూర్యకాంతిలో వస్తు దర్శనమైనట్లుగా ఈ ఉపబృంహణములతో భగవత్ తత్వ దర్శనాన్ని మనం చెయ్యగలుగుతాము అనే దాన్ని ఇచ్చారు. ఇంకా నాకు ఎక్కడ టైప్ చేసి రాలేదు, నెంబర్లు పెడుతున్నారు. ఈ స్థాయికి కూడా రావాలన్నమాట మనం. ఇంకా పాపం మీరు నిజంగా నేను ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ఇచ్చేస్తున్నాను. భగవద్గీత వెతుక్కుంటారా లేకపోతే వైకుంఠస్తవానికే వస్తారా? పాపం భగవద్గీత వెతుక్కొని అందులో శ్లోకాల నెంబర్లు, అధ్యాయాల నెంబర్లు పెడుతున్నారు. వెరీ గుడ్. నేనేం మిమ్మల్ని తక్కువ చేయటం లేదు. ఏదో ఒక రకంగా ఎంగేజ్డ్ గా ఉన్నారు, అది సంతోషం. కానీ ఈ శ్లోకంలో చివరి పాదం శృత్యర్థమర్థమివ భానుకరైర్విభేజుః ఇది మనకి కావాలి, ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని చెప్తున్నాను. త్వద్భక్తి యుగ్భావిత వికల్మష సేముషీకా. ఉత్తర శతకం చెప్పుకున్నప్పుడు ఇంతకు ముందు ఒకసారి దీన్ని మనం రిఫర్ చేస్తున్నాం. త్వద్భక్తి భావిత వికల్మష సేముషీకా అంటున్నారు. అంటే భగవద్భక్తితో కూడినటువంటి దోషరహితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారే నీ దర్శనాన్ని చెయ్యగలుగుతున్నారు ఈ ఉపబృంహణముల ద్వారా అంటున్నారు. అలాగే వేదంలో ఉత్తర భాగమైనటువంటి ఆ బ్రహ్మకాండ ద్వారా భగవంతుని యొక్క ఈహా గుణ విభవములని తెలుసుకుని ఆ భగవంతుని పట్ల భక్తిని పొంది ఆ భక్తితో భగవత్ పాదాలని మనం చేరతాం, భగవత్ పదాన్ని మనం చేరగలుగుతాము కనుక అలా పొందించేటట్లుగా ఉపకరిస్తూ పరీక్షీయతే అందులో ఉండేటటువంటి ఉత్తర భాగము అనే దాన్ని చెప్తున్నారు. అదేంటండి? అవి తెలుసుకుంటే భగవంతుణ్ణి పొందగలుగుతామా అంటే దాన్ని కూడా మనకి పరమాత్మ భగవద్గీతలో స్పష్టం చేసి ఉన్నారు. ఆ శ్లోకం కూడా ఇస్తున్నారు చూడండి. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట. అందుకే భగవంతుని యొక్క అవతార రహస్య జ్ఞానం కూడా మనం భగవంతుణ్ణి పొందించేటటువంటి ఉపాయాలలో ఒకటి అని మనకి అమ్మవారు తిరుప్పావైలో ఇంచుమించుగా వ్రతమంతా అయిపోస్తూ ఉంటే ఒరుత్తి మగనాయి పాసురం అక్కడ ఎందుకు చెప్పింది? నిజంగా అక్కడ చూస్తే ఆ ఒరుత్తి మగనాయి అవసరమే లేదు. మాలేమణివన్నాకి వెళ్ళిపోవచ్చు. ఆయనకి మంగళాశాసనం చేసేసిన తర్వాత స్వామి ఇక మాకు వ్రతానికి కావలసినటువంటి పరికరణాలని ఇవ్వు అని అడుగుతోంది. 4:9 జన్మకర్మచ మే దివ్యం. కానీ వరుత్తి మఘనాయ్ అనేటటువంటి అవతార రహస్య జ్ఞానాన్ని తెలియచేసేటటువంటి ఆ పాశురాన్ని అక్కడ ఇమర్చడం దేనికి అంటే భగవద్ అవతార రహస్య జ్ఞానం. జన్మ కర్మ, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ ఇవి దివ్యములు. అందుకే శ్లోకంలో మనకి ఈహా
గుణ విభవ అని చెప్పడం. అవి తెలిస్తే ఏమవుతుంది అంటే త్వదాప్తౌ అన్నారు కాబట్టి నిన్ను పొందడానికి అంటే ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ తిరిగి రారు. త్యక్త్వా దేహం పునర్జన్మనైతి. జన్మ లేకుండా ఉండొచ్చేమో, భగవంతుణ్ణి పొందుతారా అంటే పొందుతారు. మాం ఏతి, నన్ను పొందుతారు. ఇది పరమాత్మ స్పష్టంగా అక్కడ చెప్పాడు. అందుకే ఇక్కడ వేదములలో ఉత్తర భాగము మనకి భగవత్ ప్రాప్తి విధానాన్ని ఈ రకంగా తెలియచేస్తోంది అంటున్నారు. అంచేత ఏ భాగం చూసినా అది ఇది వేరుగా చెప్తోంది, అది వేరుగా చెప్తోంది అని అనుకోకండి. మొత్తం అంతా చెప్తున్నది భగవంతుణ్ణి గురించే చెప్తోంది, పరతత్వాన్ని గురించే తెలియచేస్తోంది. కాకపోతే ప్రతిపాదించేటటువంటి అంశాలని బట్టి పూర్వభాగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని ఎలా అనుకున్నామో అలాగే ప్రతిపాదన చేసేటటువంటి ఉపబృంహణములలో కూడా ఆ విభాగం చేసుకోవచ్చు అని అది మనకి స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు పేజీ నంబర్ 230 చూడండి. పుస్తకాన్ని పూర్తిగా వినియోగించుకుందాం. ఈ పాఠం అయిపోయిన తర్వాత ఈ పుస్తకం చాలా సేఫ్ గా ఉంటుంది, నాకు తెలుసు. దీన్ని మళ్ళీ మనం ముట్టుకునేటటువంటి అవకాశమే ఉండదు, దీన్ని మళ్ళీ చదువుకునేటటువంటి అవకాశమే ఉండదు. అంచేత ఇప్పుడే కనీసం ప్రతి పేజీ అయినా మనం చేతులతోటి అటు ఇటు తిప్పగలిగితే మనం ధన్యులమైనట్టే. ఇక్కడ చూడండి, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు ఏమిటో మనకి వివరణ ఇచ్చారు. స్మృతులు అంటే తెలియకపోవచ్చు, ఇతిహాస పురాణాలు అంటే అంతో ఎంతో మనకి జ్ఞానం ఉంటుంది. కానీ స్మృతులు అంటే ధర్మశాస్త్రములు అని తెలుసుకోండి. న్యాయము అంటే తర్కశాస్త్రము అని తెలుసుకోండి. పురాణము అంటే జరిగినటువంటి పురాణములు అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ రకంగా చెప్పబడినటువంటి పురాణం పంచలక్షణం అంటారు. అలాగే ఇతిహాసములు అంటే జరిగినటువంటి కథలు, వాటిని ఇతిహాసములు అంటారు. పురాణ స్మృతులు చేసినటువంటి వారిని చెప్తున్నారు. ఆప్తులైన మనువు, అత్రి, విష్ణువు, హారీతుడు, యాజ్ఞవల్కుడు మొదలైన మహర్షుల చేత రచింపబడినటువంటిది అని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. అలాగా ఋషులే చేశారు. భవతాని సృష్టై అంటే భగవంతుడు చేయలేదు, ఈ ఉపబ్రహ్మణాలని మహర్షులే చేశారు. కానీ వారిలో తాను అంశగా ఉండి వారి చేత ఆ పనిని చేయించాడు అని అంటారనమాట. ఇక ఇతిహాస పురాణాల గురించి మనకి వేరే చెప్పక్కర్లేదు. ఇతిహాసాలు రచించినది వాల్మీకి, వ్యాసుడు అని మనకి తెలుసు. పురాణాన్ని రచించినది మనకి వేదవ్యాసుడు అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో చిన్న విభాగం మీరు చేసుకోండి. స్మృతి గ్రంథాలు, ఇతిహాస పురాణాలు, ఉత్తర మీమాంస దేన్ని ప్రతిపాదన చేస్తున్నాయి? బ్రహ్మకాండని, అందులో ఉండేటటువంటి విషయాలని అర్థవ్యక్తి చేస్తున్నాయి. స్మృతులు, పూర్వమీమాంస దేన్ని తెలియచేస్తున్నాయి అంటే కర్మకాండని తెలియచేస్తున్నాయి. అందుకే ఆ శ్లోకం అక్కడ ఇచ్చారు చూడండి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అన్నారు. ఇక్కడ వేదం అని కామన్ గా చెప్పారు, అక్కడ మళ్ళీ వివరం ఇస్తున్నారు. పేజ్ నంబర్ 231లో నిన్న ఈ శ్లోకం కూడా మనం అనుసంధానం చేస్తున్నాము. అక్కడ చూడండి, ప్రాయేణ పూర్వభాగార్థపూరణం ధర్మశాస్త్రత. పూర్వభాగము అంటే కర్మకాండ, దానిలో ఉండేటటువంటి అర్థవ్యక్తి పరిపూర్ణమైనటువంటి విషయ వివరణం అనేది మనకి ధర్మశాస్త్రం వల్ల కలుగుతుంది. ఇతిహాస పురాణాభ్యాం వేదాంతార్థ ప్రకాశతే. ఇతిహాస పురాణాలలో వేదాంతము అంటే ఉత్తర భాగం అన్నమాట. మనకి శ్లోకంలో ఇప్పుడు పూర్వభాగము, ఉత్తర భాగము అనేటటువంటి వివేచన అందుకే చేశాను. మొట్టమొదట వేదము ప్రమాణము అన్నారు. తర్వాత వేదంలో ఉండేటటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి ఇదిగో ఈ శాస్త్రములు మనకి ఉపకరిస్తాయి అని అన్నారు. అందులో మళ్ళీ సందేహం కలిగితే ఏ శాస్త్రాలు ఎలా మనకి అర్థవ్యక్తిని చేస్తున్నాయి అనే దాన్ని చెప్తూ మొత్తం వేదమంతా కూడా భగవంతుణ్ణే ప్రతిపాదన చేస్తోంది. త్వాం విచిన్వంతి వేదా అన్నదానికి ఈ 19వ శ్లోకంలో స్పష్టతని ఇచ్చారు. కనుక మొట్టమొదటి పరమ స్వతః ప్రమాణమైనది
వేదము అని వేద ప్రామాణ్యాన్ని స్థాపిస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో అని తెలుసుకుంటూ మన శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇప్పటికీ 4 భగవద్గీత శ్లోకాలు మనం అనుసంధానం చేసుకున్నాం. ఒకటి, వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం, అది 15వ అధ్యాయంలోది అని తెలుసుకున్నాం. శ్లోకం నెంబర్ తెలియక్కర్లేదులేండి, పర్వాలేదు. తర్వాత జన్మ కర్మచమే దివ్యం అని ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. అది 4వ అధ్యాయంలోది అని మనకు వివరణ చేశారు. అలాగే ఇంకొక శ్లోకం ఏపి అన్యదేవత అనేటటువంటి శ్లోకం 9వ అధ్యాయంలోది అని తెలుసుకున్నాం. ఒక్క శ్లోకాన్ని నేను వదిలేను, అది మీరు పెట్టారో లేదో నేను ఇంకా చూడలేదు. ఏ యజంతి పితॄన్ దేవాన్ అనేటటువంటి శ్లోకం, అది కూడా ఎందులోదో వెతికి ఒకసారి ఆ భగవద్గీత శ్లోకాలను మళ్ళీ రేపటిలో దాంట్లో కూడా వస్తాయి, కానీ ఇక్కడ మనం వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.